Dopodiché 이러다가 구수루 섞어대 아쉬워 기타 బాంబే వస్తున్నా. ఎవరు దీపిక పడుకోనే ఎన్నా సెలెక్ట్ చేస్తలేవా? ఇదేంటి రెడ్ చిప్ కొత్తగా పీకేకి సెట్ అవ్వదే. దిస్ ఈస్ సుజిత్ టచ్. 아쉬워 기타 పీకేకి నేను ఇచ్చే అడిషనల్ స్ట్రెంగ్త్, హైపర్ యాక్టివ్నెస్. మీరందరూ ఈయనకి 100 మందికి సహాయం చేసే శక్తినిచ్చారు. నేను ఈయనకి 100 సినిమాలు చేయగలిగే శక్తిని ఇస్తున్నాను. కడుపులో గొడగొడలాడుతుంది బ్రో, ఎందుకు ఇలా మారుస్తున్నారు? సినిమా ఏమో కొత్త ర్యాంప్ ఉందిరా ఎడిట్ మాత్రం. ఇంకా 100 సినిమాల అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుంది. స్కూల్లో రైమ్ పాడించినట్టు పాడించిన చిటి ఓజీ ఎఫెక్ట్ మరి మామూలుగా ఉంటుందా? తెలుగు రాష్ట్రాలు మొత్తం బ్లాస్ట్ అవబోతున్నాయి. రెడీగా ఉండండి. 25th ఇవన్నీ ఓకే కానీ ఫస్ట్ డే ఓజీ కలెక్షన్స్ ఎంత వస్తాయో కామెంట్ చేసి చెప్పండి. మీరు కరెక్ట్గా చేస్తే నేను మిమ్మల్ని మెన్షన్ చేసి నా స్టోరీలో యాడ్ చేస్తాను. మై ఫ్రెండ్ ఆఫ్టర్ వాచింగ్ ఎనిమే ఫుల్ సీజన్ ఇన్ 1 day. సోకోదే. మీకు విషయం తెలుసా? ఈ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఈ సోకోదే అనే వర్డ్ అందరి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, ఇంకొక వారం రోజులు అందరి తెలుగు యువతకి అందరికీ జపనీస్ సగం 50% వచ్చేస్తుంది. అందరూ తర్వాత నుంచి అందరూ జపాన్కి వెళ్ళి జపాన్లో కూడా ఫ్యాన్ వార్ చేస్తుంటారు. ఎలాగో ఎనిమే గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మీరు చూసిన ఫస్ట్ ఎనిమే ఏంటో కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. నేను చూసిన ఫస్ట్ ఎనిమే అయితే నరుటో. సో మీ గురించి చెప్పండి, చూద్దాం. నా కొడుకులు పెద్ద టెర్రరిస్టులు, ఉగ్రవాది నా కొడుకు. బ్యాచ్ మొత్తం ఈ బ్యాచ్ నా కొడుకులు. డైరెక్టర్లు మొత్తం టెర్రరిస్టులు చేశారు కదరా, నిజంగానే టెర్రరిస్టులు రా బాబు. మూవీలు అట్లా తీస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూ ఫర్ ద జపనీస్ కంపెనీ. అయినా జపనీస్ కంపెనీకి మనల్ని కూడా ఇంటర్వ్యూకి పిలిచేది. జపనీస్ లేదని చెప్పరా? నన్ను కూడా ఎప్పుడైనా జపనీస్ కంపెనీలో ఇంటర్వ్యూ చేస్తే నేను కూడా ఇదే చెప్తా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. ఇంట్రోవర్ట్ సైడ్ ఆఫ్ పీకే ఆఫ్టర్ వాచింగ్ ఓజీ కాన్సెప్ట్. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి. అది నేను కాదు మేడం. అది నేను కాదు మేడం, వేరే వాళ్ళు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రే ఎవరు రైట్ చేసింది? చేసావా? ఒకసారి ఊహించుకోండి, బాలయ్య లిటిల్ హార్ట్స్ మూవీలో ఉంటే ఆ మూవీకి ఏం టైటిల్ పెడతారు? నేనైతే మ్యాన్షన్ హౌస్ అని పెడతా. అంకుల్ సర్చింగ్ ఫర్ ద గ్లాసెస్ టు డ్రింక్ టీ ఇన్ హోమ్. మీన్వైల్ ఆంటీ ఇన్ త్రీ ఇన్ దిస్ ఈవెంట్. మార్కెట్లో ఆయన క్రేజ్ చూస్తే పిచ్చెక్కుతుందిరా. దీపిక అవుట్ ఫ్రమ్ ద స్పిరిట్ అండ్ కంటిన్యూ బోత్ ఆర్ వచ్చి ఏదో మాట్లాడు.
అక్కడ ఎలా పెట్టారా అయినా కూడా వదిలేదురా మన డార్లింగ్.